కానీ అర్ధ పద్మాసనం కానీ పద్మాసనం కానీ మీ కంఫర్టబుల్ ఆసనాల్లో కూర్చోండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీర్ఘంగా మీరు శ్వాసలు తీసుకోండి. ఫస్ట్ ఓంకారంతో స్టార్ట్ చేద్దాము. ఒక 3 సార్లు ఓంకారం చెప్పుకొని ఈరోజు మన యోగా కార్యక్రమం ప్రార్థన చేసి మనం మొదలు పెడదాము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అందరూ లేచి నుంచోండి. ఇప్పుడు యోగిక్ జాగింగ్ చేద్దాము. ఇది చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి. యోగిక్ జాగింగ్ అంటే ఒక 12 ఆసనాలు ఉంటాయి ఇందులో. ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా చేయాలి మనం. అంటే మనం 1 అవర్ కనుక వాకింగ్ చేస్తే ఎంతైతే మనకి బెనిఫిట్ ఉంటుందో, ఎంత క్యాలరీస్ మనం ఖర్చు పెడతామో అంత ఒక 10 మినిట్స్ యోగిక్ జాగింగ్ చేయడం వల్ల మనకు ఆ బెనిఫిట్ వస్తుంది. ఇది బాబా రామ్దేవ్ గారు ఒక ప్యాకేజ్ డిజైన్ చేశారనమాట 12 ఆసనాలతో. సో కంప్లీట్గా బాడీ వర్కౌట్ అవుతుంది దీనివల్ల. మనం 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ అండ్ 20 మినిట్స్ మన కెపాసిటీని బట్టి ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ ఆసనాలన్నీ కూడా 3 రకాలుగా చేయొచ్చు. మనం స్లో పేస్లో చేయొచ్చు, మీడియం పేస్ అండ్ బాగా మనం యంగ్స్టర్స్ అయితే కనుక ఫాస్ట్గా కూడా చేయొచ్చు. సో మనం చేసేదాన్ని బట్టి మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో అందరం కూడా యోగిక్ జాగింగ్ చేసి ఈరోజు యోగా కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. అందరూ లేచి నుంచోండి. చాలా సింపుల్ ఆసనాలే అండి, మనం రోజు చేసే ఆసనాలే. మన ఆర్వీఆర్ సార్, కృష్ణమూర్తి సార్ అందరూ చెప్పున్నారు ఇవన్నీ కూడా. సో కొన్ని ఆసనాలన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఉంటాయి. 12 ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ మనం స్లో జాగింగ్. రోజు ఆర్వీఆర్ సార్ చెప్తారు కదా మనకి, నుంచున్న చోటనే జాగింగ్. మనం జాగింగ్ చేస్తున్నామా అన్నట్లుగా నుంచున్న సేమ్ ప్లేస్లోనే మీరు జాగింగ్ చేయొచ్చు, లేదా ముందుకి వెనక్కి కూడా వెళ్తూ చేయొచ్చు. జస్ట్ జాగ్. జాగింగ్ చేయండి, నుంచున్న ప్లేస్లోనే జాగింగ్. ఇమాజిన్ చేసుకోండి మీరు జాగింగ్ చేస్తున్నాం అన్నట్టుగా. స్లోగా చేయండి, మీ కెపాసిటీని బట్టి స్పీడ్గా కూడా చేయొచ్చు. 1 2 3 4 5 6 7
8, 9, 10. రైట్. గుర్తుపెట్టుకోండి, అన్ని 12 పోజెస్ ఉంటాయి ఇందులో. ఇది ఫస్ట్ పోజ్. నెక్స్ట్ ఇలాగే ఉండి జస్ట్ ఇలా లెగ్ హ్యాండ్ రేజ్ రెండు కూడా సైమల్టేనియస్గా అవుతూ ఉంటాయి. స్లోగా చేసేవాళ్ళు ఇలా చేయొచ్చు. చూడండి, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ లేస్తున్నాయి పైకి. ఉంచిన ప్లేస్లోనే ఇన్హేల్, ఎక్సేల్. బ్రీదింగ్ చేస్తూ చక్కగా ఇలాగా హ్యాండ్ రైజ్, లెగ్ రైజ్ రెండు కూడా సేమ్ టైంలో. కొంచెం ఫాస్ట్గా చేయాలనుకున్న వాళ్ళు దీన్నే ఇలా కూడా చేయొచ్చు. మన కెపాసిటీని బట్టి మనం స్పీడ్ పెంచుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు స్లో పేస్లోనే చేద్దాము. ఈ లెగ్ రైజ్ అయినప్పుడు ఈ హ్యాండ్. ఓకే, ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ నడు మీద చేతులు పెట్టుకొని లెగ్స్ మాత్రమే మనం పైకి లేపుతాం ఇలా. లేదా మీరు ఇలా పెట్టుకొని ఇది టచ్ అయ్యే వరకు, మీ చెస్ట్ వరకు మీ లెగ్స్ని పైకి లిఫ్ట్ చేయండి. బెండ్ అవుతుంది ఫ్రంట్కి, స్ట్రైట్గా ఉండండి ఇలా. లేదా ఇది నడుము మీద పెట్టుకొని పై వరకు ఇలా. ఇది థర్డ్ పోజ్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఫోర్త్ పోజ్. మనం స్ట్రైట్గా నుంచోవాలి. మన బ్యాక్ బెండ్ అవ్వకూడదు. జస్ట్ మనం కొంచెం హాఫ్ కిందకి దిగాలి. పొజిషన్ అలాగే నుంచుని జస్ట్ గోడ కుర్చీ అంటాం కదా, ఆ టైప్. ఈ బ్యాక్ అంతా స్ట్రైట్గానే ఉండాలి. మన మోకాలు మాత్రమే బెండ్ అవి జస్ట్ ఇలా కూర్చుని పైకి లేవాలి. ఓకే, ఇది ఫోర్త్ పొజిషన్, ఫోర్త్ ఎక్సర్సైజ్. ఇది చేద్దాం ఇప్పుడు. స్క్వాడింగ్ లాగానే హాఫ్ స్క్వాడింగ్. రైట్. 1, 2, చూసుకోండి మీ బ్యాక్ ఎక్కడ స్ట్రైట్గా ఉండాలి, బెండ్ అవ్వకూడదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ ఒక 1 feet ఇలాగా డిస్టెన్స్ తీసుకోండి. దగ్గర దిగాం కదా, అలాగే సైడ్స్ దిగుతాం అనమాట ఇలా. సో దానికి మీరు హ్యాండ్స్ ఇలానే పెట్టుకోవచ్చు, ఇలానే సపోర్ట్ తీసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఇది 5th one సైడ్కి. ఈ కాలు స్ట్రైట్గా ఉండాలి, ఇది మాత్రం స్ట్రైట్గా పెట్టుకోండి. ఇది ఒక సైడ్ బెండ్ అవుతూ ఉండండి ఇలా. బాడీ ఎక్కడ ఇలా ముందుకు వంగిపోవడం కానీ వెనక్కి వెళ్ళిపోవడం కానీ చేయదు, స్ట్రైట్గానే పెట్టండి. మీరు కంప్లీట్గా దిగాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా కూడా ఇలా దిగవచ్చు. ఇలా దిగి మళ్ళీ కంప్లీట్గా వెళ్ళాలి. అది మన కెపాసిటీని బట్టి స్క్వాటింగ్ అంటారు, సైడ్ స్క్వాట్స్ ఇవి. ఓకే, ఇది 10 చేద్దాం మళ్ళీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ సైడ్ అంతా కూడా మనకి స్ట్రెచ్చింగ్ బాగా వస్తుంది. దీనివల్ల ఆల్టర్నేట్గా ఇలా చేస్తున్నాం కాబట్టి ఈ సైడ్ లెగ్స్లో స్ట్రెచ్చింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ 6th పొజిషన్, 6th one. ఇప్పుడు వీరభద్రాసనంలో ఒక పోజ్ చేస్తాము. సో అందరూ నడుమ చేతులు పెట్టుకొని సేమ్
కింద అట్లాగే నుంచుని ఒక లెగ్ ఇలా టర్న్ చేసి కంప్లీట్గా ఇలా ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంటుంది. మనం పైకి చూడాలి, బాడీ స్ట్రైట్. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. ఎంతవరకు మీరు దిగగలరో అంతవరకు దిగొచ్చు. ఇదంతా కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది మీకు. కెన్ ఫీల్ ద స్ట్రెచ్ యువర్ థైస్. అండ్ ఈ మోకాలు మటుకు 90 degreesలో ఉండాలి ఇలాగా. అండ్ మీరు చేతులు పెట్టుకొని ఇలా పైకి చూడాలి, స్ట్రెచ్ అవ్వాలి బాగా. ఇది 6th పొజిషన్. నెక్స్ట్ మళ్ళీ చేద్దాం మీకు ఒకసారి. ఇప్పుడు 10 times ఇది కూడా. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం బ్యాక్ బెండింగ్ ఫ్రంట్కి వచ్చేది చేద్దాము. నెక్స్ట్ ఆసన్ వెరీ సింపుల్. ఇది లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది మనకి. ఇది భస్త్రికా ప్రాణాయామం లాగా ఉంటుంది. దీనికి కూడా కొంచెం ఒక 1/2 feet అలా డిస్టెన్స్ తీసుకోండి కాళ్ళ మధ్యలో. హ్యాండ్స్ 2 ఇలా వెడల్పు చేస్తూ జస్ట్ వెనక్కి. అప్పుడు మనం కంప్లీట్గా ఇన్హేల్ చేస్తాము. లంగ్స్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇది బాగా లంగ్స్ నిండా ఊపిరి తీసుకొని వెనక్కి వెళ్తాము. దెన్ ఎగ్జేల్, కమ్ ఫార్వర్డ్. ముందుకేం ఇలా వంగక్కర్లేదు, జస్ట్ కొంచెం ఇలాగా అలా అంటే చాలు. మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు బాగా ఇన్హేల్ చేసుకోండి, ముందుకు వస్తున్నప్పుడు ఎక్సైల్ చేయండి. రైట్. ఇది 10 times చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. సో బ్యాక్ బెండింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సైడ్ బెండింగ్స్ చేద్దాం మళ్ళా. నెక్స్ట్ ఆసన్ మళ్ళా 1 feet ఇలా డిస్టెన్స్ తీసుకోండి కాళ్ళ మధ్యలో. దెన్ సైడ్ బెండింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇలాగా హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టండి. ఇలా కంప్లీట్గా కిందకి సైడ్కి బెండ్ అవుతూ మీ చెయ్యి ఇలా మీ చెవు మీదకి ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, మన చూపు పైకి ఉండాలి. ఈ సైడ్ అంతా కూడా మీకు బెండ్ అవుతుంది. ఈ కాలు స్ట్రైట్గానే ఉండాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు. ఈ కాలు కూడా బెండ్ అవ్వకూడదు. ఈ చెయ్యి మీకు ఎంతవరకు వెళ్తే అంతవరకు తీసుకెళ్ళండి. కంప్లీట్గా తీసుకెళ్ళి టచ్ అవుతే మీ ఫుట్ మీద పెట్టి లేదా కింద అయినా పెట్టొచ్చు. ఈ హ్యాండ్ మట్టుకు ఇలా రావాలి, అప్పుడే మీకు ఇక్కడ అంతా కూడా స్ట్రెచ్చింగ్ బాగా తెలుస్తుంది. ఇది కంప్లీట్గా మీ చెవు మీదకి రావాలి, స్ట్రైట్గా ఉండాలి, మన చూపు పైకి ఉండాలి. రైట్. సేమ్ ఇదే పోజ్ మళ్ళా ఇలా చూడాలి పైకి. ఇది మనకు ఆల్రెడీ కృష్ణమూర్తి సార్ కూడా చేసి చూపించారు. స్టాండింగ్ ఆసనాల్లో త్రికోణాసనం ఇవలాగా, పరిమిత త్రికోణాసనం ఇవన్నీ కూడా. సో అందులోనే అందరూ చేద్దాం ఇప్పుడు. దీన్నే ఫాస్ట్గా చేస్తే మనకి బాగా బెనిఫిట్ ఉంటుంది. రైట్. 1 2 మధ్యలోకి వచ్చినప్పుడు ఇన్హేల్ చేసుకోండి, కిందకి వెళ్ళినప్పుడు ఎక్సేల్. 3 4 5 6 7 8 9 10. రైట్. ఇదే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచుకోవడం వల్ల మనకి ఈ సైడ్లో పేరుకున్న ఫ్యాట్ అంతా కూడా
కరుగుతుంది. నెక్స్ట్ త్రికోణాసన్, మా అందరికీ తెలిసిందే, కాకపోతే ఆపోజిట్ లెగ్స్ టచ్ చేస్తాం మనం. త్రికోణాసన్ ఇలా వెళ్ళకుండా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్, ఈ బాడీ అంతా కూడా ఇలాగా బ్యాక్ సైడ్ అవుతుంది, బ్యాక్ చూడాలి మనం ఇలా. సో అప్పుడు ఇంకా మనకి ట్విస్టింగ్ బాగా వస్తుంది, కాళ్ళు ఎక్కడ కూడా బెండ్ అవ్వకూడదు. ఒకసారి చేస్తాను చూడండి, జస్ట్ ఇలా మళ్ళీ మధ్యలోకి రావడము, ఇటువైపు మళ్ళీ మధ్యలోకి. ఇది మీకు ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు కంప్లీట్గా ఫుట్ టచ్ అవ్వాలి, లేదంటే ఫ్లోర్ని మ్యాట్ని కూడా టచ్ చేయొచ్చు మీరు. సో లైక్ దిస్. ఇది మనం ఫాస్ట్గా చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇది 10 times చేద్దాము. 1 2 3 4 5. ఇది ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. 1 2 3 4 5. మనం బెండ్ అయ్యే చేసాము. ఫస్ట్ చేసిన వేరియేషన్లో కొంచెం పైకి లేచామన్నమాట. సో అది 3 వేరియేషన్స్ అని చెప్పాను కదా, స్లో, మీడియం, ఫాస్ట్లో ఈ రకంగా చేయొచ్చు. రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు బ్యాక్ సైడ్ బెండింగ్ అన్నాయి కాబట్టి ఇప్పుడు పాదహస్తాసన్, ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఫ్రంట్ బెండింగ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ కూడా జాగ్రత్తగా చూసుకుని చేయండి, కంప్లీట్గా బెండ్ అవ్వకండి. రైట్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి రేస్ చేసి వెనక్కి బెండ్ అవుతాము. ఎక్సైల్ చేస్తూ ఫ్రంట్ బెండ్. ఫ్రంట్ బెండ్ అయినప్పుడు మీకు ఎంతవరకు టచ్ అవుతే అంతవరకు, అంటే ఫుట్ టచ్ అయితే ఫుట్, మ్యాట్ టచ్ అయితే మ్యాట్, లేదా ఇలా పట్టుకొని కంప్లీట్గా ముందుకి మోకాలు టచ్ చేసాక ట్రై చేయండి. సో పాదహస్తాసన్ ఇది చాలా సింపులే, మనము సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటాం రోజు. రైట్. ఇది 10 times చేద్దాం. ఫ్రంట్ బెండ్ అనమాట, 10 times. ఇది 10th పోజ్. వరకు మనం 10 పోజ్ చేసాము, ఇది 10th పోజ్. రైట్. 1 2 inhale, bend back, exhale, bend forward. 3 4 5 6 7 8 9 10. Alright. The last two ఉన్నాయి, 11 and 12th pose. ఇవి కొంచెం హై, అంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయాలి. క్లాపింగ్ సర్చ్ చేపిస్తున్నారు కదా మనకి, ఇందులో కూడా 2 రకాలు. మనం జస్ట్ ఇలాగా 1 2 3 4 ఇలా చేయొచ్చు, లేదా ఇంకా స్లోగా చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ ఇలా కాల్ స్ట్రెచ్ చేసి 1 ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలాగా. దెన్ ఇది ఒక పోజ్. ఇలా కాకుండా ఫాస్ట్గా చేయగలిగిన వాళ్ళు ఇది జంపింగ్ జాక్స్. ఇది చాలా మంచి ఆసనం, క్యాలరీస్ బాగా ఖర్చు అవుతాయి మనకి, బాడీ అంతా కూడా ఫుల్ వర్కౌట్ అవుతుంది. సో మనం ఇది 10 times చేద్దాం. అందరూ కూడా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఫాస్ట్గా చేయలేకపోతే జస్ట్ ఇలాగే ఫాలో అవ్వండి, ఇలా ఫాలో అవ్వండి. ఇలా అయినా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. రైట్. 10 చేద్దాం ఇది ఫాస్ట్గా. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. లాస్ట్ వన్, స్ట్రెచింగ్. జస్ట్ మనం నడుముని స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్స్ అటు ఇటు ట్విస్ట్ చేయాలి, ఆపోజిట్. కంప్లీట్గా మీ నడుము ట్విస్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ, లైక్ దిస్. మన మోకాళ్ళు ఆపోజిట్, హ్యాండ్స్కి ఆపోజిట్గా ఉండాలి. రైట్. ఇలా చేద్దాము. 10 count. దీన్ని బాబా రామ్దేవ్ గారు యోగిక్ డాన్స్ అంటారు. సో లాస్ట్ ఆసన్ యోగిక్ జాగింగ్లో మీ హ్యాండ్స్ ఇలా ముందు ఫ్రంట్ పెట్టుకోండి, లైక్ దిస్. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్. మనం ఇప్పుడు యోగిక్ జాగింగ్ కంప్లీట్గా చేసాము. ఒక 5 minutes మనం అందరం ఇప్పుడు క్లాప్ థెరపీ చేద్దాము. క్లాప్ థెరపీ అందరూ కూడా నుంచునే ఉండండి. మనకి ఆల్రెడీ తెలుసు కదా, క్లాపింగ్ వల్ల ఆల్రెడీ మనకి ఆక్యుప్రెషర్లో అది చెప్తున్నారు కాబట్టి మన హ్యాండ్స్లోనే మన టిప్స్ అన్నీ కూడా ఉంటాయి. వీటిని యాక్టివేట్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందని. సో క్లాపింగ్ చేయడం వల్ల కూడా మనము మన హ్యాండ్స్లో ఉన్న ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేయొచ్చు. మనకి ఎప్పటి నుంచో మన ట్రెడిషన్లో ఉంది, మనం భజన చేస్తూ ఉంటాం కదా. క్లాపింగ్ వల్ల మొత్తం అరచేతుల్లో ఉన్న ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఒక 5 minutes చేసి మనం రిలాక్స్ అవుదాము. జస్ట్ 5 minutes ఇది విత్ సాంగ్ ఉంటుంది. జస్ట్ క్లాపింగ్, మీ చేతులంతా ఈ సాంగ్ అయ్యేసరికి రెడ్గా అయిపోవాలి, అంత చక్కగా క్లాప్ చేయండి. ఓన్లీ క్లాపింగ్ ఉంటుంది విత్ సమ్ స్టెప్స్. సౌండ్ వస్తుంది. రైట్. వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే ఓకే. రైట్, అందరూ నుంచోండి. రైట్, క్లాప్. చేంజ్. ఈ క్లాప్ బాగా గట్టిగా కొట్టండి. ఓన్లీ క్లాప్ ఉంటుంది 5 minutes. సింపుల్ స్టెప్. మళ్ళీ పైకి. రైట్. ఈ చేతులు బాగా క్లాప్ చేసి చేసి మస్తు యాక్టివేట్ అవుతున్నాయి అనుకోండి. రైట్, చేంజ్ స్టెప్. ఇప్పుడు ఒకటి కింద, ఒకటి పైకి. ఇందులోనే చిన్న ఎక్సర్సైజ్ చేసామన్నమాట. మన ఫ్రంట్ బెండింగ్. ఆపోజిట్ సైడ్. 1 2 1 1 2 1 2 1 2 1 2. Now కింద రెండు. 1 2 3 and 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4.
బెండ్ చేయండి. మీ హిప్ తగల లెగ్. ద సేమ్ టైం క్లాపింగ్ ఆపుకోండి. 1 2 1 2 1 2 1 2 పైకి 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఫ్రంట్ 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 change 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 right రైట్. అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. 2 minutes 5:28 అయింది. 2 minutes వరకు అందరూ కూడా మీ మ్యాట్ మీద కంప్లీట్గా అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. మీ హార్ట్ బీట్ ఫుల్గా రేజ్ అయి ఉంటుంది. మీ చేతులు కూడా రెడ్గా అయిపోయి ఉంటాయి. ఐ గెస్ అందరూ బాగా క్లాప్ చేస్తుంటే కనుక మనం మన ప్రెషర్ పాయింట్స్ని కూడా ఫుల్గా యాక్టివేట్ చేసాం. ఇప్పుడు అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. మీ హార్ట్ బీట్ నార్మల్గా రావాలి. నాస్ట్రిల్తోనే బ్రీత్ చేయండి, మౌత్తో చేయకండి. రిలాక్స్ ఇన్ అమృతాసన్. మనం అందరూ కూడా ఇప్పుడు 1 hour వాక్ చేస్తే బయట మనకు ఎంత బెనిఫిట్ వస్తుందో అంత బెనిఫిట్ పొందాము. రిలాక్స్. మీ హార్ట్ బీట్ అబ్జర్వ్ చేయండి. నాతో పాటు అందరూ స్పీకర్ చేసుంటే కనుక మీ హార్ట్ బీట్ ఫుల్గా రైజ్ అయి ఉంటుంది. అబ్జర్వ్ ద బ్లడ్ రష్. బ్లడ్ సర్క్యులేషన్ మీ పాదాల దగ్గర నుంచి, మీ అరికాళ్ళ దగ్గర నుంచి మీ హెడ్ వరకు. హార్ట్ బీట్ చూడండి ఎంత చక్కగా పంప్ చేస్తుంది బ్లడ్ని. ఇప్పుడు హార్ట్ బీట్ నార్మల్ అయ్యే వరకు మనం జస్ట్ ఇన్హేల్ ఎక్సేల్. మన బాడీ పార్ట్స్ని రిలాక్స్ చేస్తూ మన బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. చూడు, ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట పైకి లేస్తుంది, ఎక్సేల్ చేయగానే ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది. డీప్ బ్రెత్స్. 5 శ్వాసలు తీసుకోండి. రిలాక్స్ యువర్ కంప్లీట్ బాడీ, toe to head. Take deep breaths. మీ హార్ట్ బీట్ అబ్జర్వ్ చేయండి, అది నార్మల్ అయ్యే వరకు. డీప్ బ్రెత్స్ తీసుకోండి. రైట్. స్లోగా మీ లెఫ్ట్ సైడ్కి తిరిగి రైట్ హ్యాండ్ సపోర్ట్తో లేచి కూర్చోండి. రైట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చిన్నబాబు సార్ తీసుకుంటానన్నారు. అందరూ చేశారా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, బాగానే చేశారు. అందరికీ నమస్కారం. ఇది మా రామ్దేవ్ బాబా గారు, మన రామ్దేవ్ బాబా గారు. ఎందుకంటే ఇప్పుడు అందరం కూడా మనం పతంజలి సభ్యులమే. ఒకసారి మనం ట్రైనింగ్ లోకి వచ్చామంటే మనందరం కూడా పతంజలిలో సభ్యత్వాన్ని మనం పొందినట్టుగా. సో మనందరం కూడా బాబా గారి యోగిక్ జాగింగ్ అది. ఈ యోగిక్ జాగింగ్ లో మన బాడీ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవడం వల్ల మనకి ఏదైతే మన శరీరంలో ఉన్న సమస్యలన్నీ కూడా యోగిక్ జాగింగ్ వల్ల క్లియర్ అవుతాయి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది మనకి. సో ఫస్ట్ అదే శీతాకాలం అయితే వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ యోగిక్ జాగింగ్. అదే వేసవికాలం అయితే ఫస్ట్ ప్రాణాయామ, తర్వాత మిగతా ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసి బాబా చెప్పారు. సో ఇది వింటర్ కాబట్టి మనం వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ యోగిక్ జాగింగ్ అండ్ ఆసనాస్. ఇప్పుడు మనం
మీ అందరికి కూడా మనం చాలా కాలమైంది, ఒక ఆల్మోస్ట్ 10 days అయిపోయిందేమో మనం ప్రాణాయామాలు చెప్పక. ఎందుకంటే మనకి ఎవరో ఒకరు వస్తున్నారు, స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. వచ్చి వాళ్ళు మనకి ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది, మనం ఎన్నో విషయాలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది. నాట్యం అయితేనేమి, ముద్రలైతేనేమి, తర్వాత ఆకు ప్రశ్న అన్ని మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మేడం గారు వస్తారు. మేడం గారు వచ్చి ఆవిడ పతంజలి సూత్రాలు చెప్తారు. కాబట్టి ఈ అర్ధగంట పాటు నేను ప్రాణాయామాలు చెప్తాను. ఒకసారి మీ ఆసనంలో మీరు కూర్చోండి. మీ ఆసనంలో మీరు కూర్చొని మీ వెన్నెముక, తలను నిటారుగా ఉంచండి. నిటారుగా ఉంచి మనము ధ్యాన ముద్రలో కూర్చోండి. ధ్యాన ముద్రలో కూర్చొని ఒక్కసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. దీర్ఘంగా గాలి మీరు పీల్చే గాలి, మీరు లోనికి తీసుకునే గాలి డయాఫ్రామ్ దాటించి లోనికి పోకుండా చూడండి. ఊపిరితిత్తులోనికి పోయినట్టుగా చూడండి. అప్పుడు కన్జంప్షన్ ఆఫ్ ఆక్సిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘంగా పీల్చండి, దీర్ఘంగా బయటకు విడిచిపెట్టండి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని తీవ్రగతిలో చేయకూడదు. ఇప్పుడు తీవ్రగతిలో చేయండి. మీ నిశ్వాసాలు నార్మల్ స్థితిగా వచ్చినప్పుడు మీ ప్రాణాయామాన్ని ఆపండి. 2 చేతులు పైకెత్తండి. రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళ నెమ్మదిగా తెరవండి.
తెరచి విశ్రాంతి తీసుకోండి. ఒక ఫ్యూ సెకండ్స్ చాలు. ఒక ఫ్యూ సెకండ్స్ మనం తీసుకుంటే మన శరీరము నార్మల్ స్థితికి వస్తుంది. ఇప్పుడు మనం రెండవ ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం ఇప్పుడు చేశాము. కపాలభాతి ప్రాణాయామానికి రండి. కపాలభాతి ప్రాణాయామంలో రేచకము ఫోర్స్గా ఉంటుంది, పొట్టలోనికి పోతుంది, యూనిఫామ్ గా ఉండాలి. సెకండ్ కు ఒక స్ట్రోక్ చొప్పున మనము గాలిని బయటకు పంపించాలి. కపాలభాతి ప్రాణాయామం చేస్తూ ఉండండి. నేను చెప్పేది వింటూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. కపాలము అంటే మన మెదడు. మెదడులో కాంతినిచ్చేదే కపాలభాతి. కపాలభాతి ప్రాణాయామం వల్ల మనము ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, యూరినోజెనేటరీ సిస్టంలో ఉన్నటువంటి సమస్యలు కానీ పోయి మనము ఆరోగ్యవంతులం అవుతాం. అధిక బరువు ఉన్నవారు నార్మల్ వెయిట్కి వస్తారు. అలానే తక్కువ బరువు ఉన్నవాళ్ళు బరువు పెరిగి నార్మల్ స్థితికి వస్తారు. కపాలభాతి ప్రాణాయామం చేస్తూ ఉండండి. నేను చెప్పేది వింటూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని 5 నుండి 15 నిమిషముల వరకు నార్మల్ స్థితిలో ఉన్న వాళ్ళు చేయాలి. అది ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు దీన్ని అర్ధ గంట పాటు చేయాలి. మరీ ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళు దీన్ని రోజుకు 2 సార్లు చేయాలి. అర్ధ గంట పాటు చేయాలి. ముఖ్యంగా క్యాన్సర్ కానీ, చర్మ సంబంధమైనటువంటి సోరియాసిస్ కానీ, అధిక బరువు కానీ ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. శివనామస్మరణ చేస్తూ ఉండండి. పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే పోయి నేను ఆరోగ్యవంతుని అవుతున్నానన్న భావనతో కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. శివనామ సంకల్పం చేస్తూ ఉండాలి. పరమేశ్వర, నేను ఈ ప్రకృతి నుండి ఎన్నో పొందాను. నాలో ఉన్నటువంటి దుర్గుణములు ఏవైతే ఉన్నాయో పోయి నేను పవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి అన్నటువంటి భావనతో కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. చేయండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసని గమనిస్తూ ఉండాలి. శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని చేయకూడదు. అలానే హెర్నియా ఉన్నవాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చేయకూడదు. అలసట్లా అనిపించిన వాళ్ళు దీన్ని ఫ్యూ సెకండ్స్ ఆపి విశ్రాంతి అలా చేస్తూ ఉండాలి. చూడండి,
మ్యూట్ లోకి కాస్త ఉండండి. అలసట్లా అనిపించిన వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపి ఫ్యూ సెకండ్స్ విశ్రాంతి తీసుకుని మరలా స్టార్ట్ చేయండి. ఎవరు కూడా ఖాళీగా కూర్చోవద్దు. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తుండండి. చేస్తూ ఉండండి కపాలభాతి ప్రాణాయామం. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండండి. లేదా శివనామ సంకల్పన చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామాన్ని ఆపండి, విశ్రాంతి తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మూడవ ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామంలో మీరు ఎడముక్కు ద్వారా గాలి పీల్చి కుడి ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టి మరలా అదే కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడముక్కు ద్వారా విడిచిపెట్టాలి. వెన్నుముక్క నిటారుగా ఉంచాలి. ఎడమ చేతితో ధ్యాన ముద్ర వేయాలి. కుడి చేతితో నాసికా ముద్ర వేయాలి. కుడి ముక్కుని బొటన వేళ్లతో మూయాలి. ఎడమ ముక్కు ద్వారా గాలిని పీల్చాలి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. తీసుకునే సమయాన్ని, శ్వాస ఉచ్ఛ్వాసలు తీసుకునే సమయాన్ని పిస్తూ ఉండండి. తస్మిన్ సతి శ్వాస ప్రత్యాశయోర్గతి విచ్ఛేద అంటే మన తాలూకా శ్వాసక్రియలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకా గమనాన్ని ఒక క్రమమైన విధానంలో ఉంచడాన్ని మనం ప్రాణాయామం అంటున్నాం. తస్మిన్ సతి శ్వాస ప్రత్యాశయోర్గతి విచ్ఛేద, అది ప్రాణాయామం. దాన్ని ఒక క్రమమైనటువంటి విధానంలో ఉంచాలి. చూస్తూ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేసేటప్పుడు ఎడముక్కు ద్వారానే మొట్టమొదటి స్టార్ట్ చేయాలి. ఆపేటప్పుడు కూడా ఎడముక్కు ద్వారానే ఆపాలి. చేస్తూ ఉండండి అనులోమ విలోమ ప్రాణాయామాన్ని.
మీ రేచకపూర్వకమైన సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలంటే మీరు గాలిలోనికి పీల్చేటప్పుడు ఒకసారి నంబర్స్ని కౌంట్ చేయండి. ఫస్ట్ 5తో స్టార్ట్ చేయండి, 5 నెంబర్స్. తర్వాత మీ కెపాసిటీని అలాగా పెంచుకుంటూ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 వరకు అలాగా గాలిలోనికి తీసుకుంటూ ఉండండి. అంటే మీ తాలూకా తీసుకునే సమయం పెరుగుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను 1, 2, 3, 4 అని చెప్పేసి 15 దాకా తీస్తాను. మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు కూడా 15 దాకా విడిచిపెడతాను. మనం అలాగే పిలిచేటప్పుడు 15, విడిచిపెట్టేటప్పుడు 15. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకా నిడివి పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఆక్సిజన్ సప్లై మనకి ఎక్కువ పోతుంది. మన శ్వాసక్రియపై మనకి నియంత్రణ వస్తుంది. మనం శ్వాసక్రియ తాలూకా సంఖ్యలను తగ్గించుకునే అవకాశం మనకు ఉంటుంది. ఎప్పుడైతే మన శ్వాసక్రియ సంఖ్య తగ్గిందో మన ఆయు ప్రమాణము పెరుగుతూ ఉంటుంది. ఆయు ప్రమాణం పెరిగేటప్పుడు మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండి మన ఆయు ప్రమాణం పెరుగుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిశ్చితంగా గమనించండి. మీ అంతర్గతంగా కలిగే మార్పుల్ని ఒక్కసారి గమనించండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 10-15 నిమిషాల వరకు చేయాలి. సమస్య ఉన్న వాళ్ళు అర్ధ గంట పాటు చేయాలి. ఇంకా సమస్య ఉన్న తీవ్రంగా ఉన్న వాళ్ళు దీన్ని గంట పాటు చేయాలి. ముఖ్యంగా నర్వస్ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు, హార్ట్లో బ్లాకేట్స్ ఏమైనా ఉన్నా సరే, ముఖ్యంగా హార్ట్ పైన ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. హార్ట్కు సంబంధించిన సమస్య ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తూ ఉండండి. ఎవరైతే కుడిముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టారో ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం బాహ్య ప్రాణాయామాన్ని చేద్దాం. బాహ్య ప్రాణాయామం ఎలా చేయాలో మీకు చెప్పాను నేను. బాహ్య ప్రాణాయామంలో పొట్టలో ఉన్న గాలంతా ఫోర్స్గా బయటికి విడిచిపెట్టాలి. బాహ్య కుంభకంలో ఉండాలి. మనం ఎంతసేపు ఉండగలమో అంతసేపు ఉండాలి. 3 బంధాలు వేయాలి. 3 బంధాలు వేసి బాహ్య కుంభకంలో ఉండాలి. మళ్ళా లోనికి గాలి, ఎప్పుడైతే మనం గాలి బాహ్య కుంభకాన్ని రిలీజ్ చేయాలనుకుంటామో అప్పుడు 3 బంధాలు విడిచిపెట్టి లోనికి గాలి తీసుకోవాలి. అలా 5 సార్లు చేద్దాం. ఈరోజు 5 నుండి 6 సార్ల వరకు చేద్దాం. ఎందుకంటే టైం ఉంది కాబట్టి మనం 5 నుండి 6 సార్లు చేద్దాం. చేయండి. ఒకసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. లోనికి తీసుకొని మీ మెడ కాస్త వెనక్కి వాల్చండి. ఇలా వెనక్కి వాల్చి మీ పొట్టలో ఉన్న గాలంతా ఫోర్స్గా బయటకు విడిచిపెట్టాలి. మూడు బంధాలని విడిచిపెడుతూ మీ తలని పైకెత్తాలి. తల పైకెత్తి మళ్ళా రెండోసారి చేద్దాం. తల వెనక్కి కాస్త వాల్చండి.
దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఒక్కసారి. రిలీజ్ చేస్తూ మీ తల పైకెత్తండి. మరలా మూడోసారి. తల పైకెత్తండి, రిలీజ్ చేయండి. నాలుగోసారి. ఎవరి శక్త్యానుసారమో వాళ్ళు చేయండి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. రిలీజ్ చేయండి. ఐదోసారి చేసి ఆపేద్దాం. రిలీజ్ చేసి తల పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు దీన్ని బాహ్య ప్రాణాయామం. ఇంకా ఈ బాహ్య ప్రాణాయామాన్ని మనం హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. అలానే హెర్నియా ఉన్న వాళ్ళు కానీ దగ్గర సేమ్ వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ఈ బాహ్య ప్రాణాయామం వల్ల మనకు ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీన్ని చేయడం వల్ల థైరాయిడ్ హైపో కానీ హైపర్ కానీ ఏ థైరాయిడిజం ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది. అలానే ఫిస్టులా, పైల్స్ అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని చేయడం వల్ల వాళ్ళకి నయమవుతుంది, ప్రాబ్లం సమస్య పోతుంది. అలానే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇండైజెషన్ కానీ ఉన్నవాళ్ళు దీన్ని చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ని అధిగమిస్తాం. ఈ బాహ్య ప్రాణాయామాన్ని ఎవరికి ఎంత వీలుంటే అంత చేయాలి. బలవంతంగా కుంభక స్థితిలో ఉండకూడదు. ముఖ్యంగా సర్వైకల్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని జాలంధర బంధము వేయకూడదు. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు దీన్ని వేయకూడదు. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సెటైన్ ప్రాబ్లమ్స్ని ఎలా మరి మనం అధిగమించవచ్చు. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంది. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా అధిగమిస్తాము అనుకున్నప్పుడు మీకు ఇంకా 3 నిమిషాలు ఇంకా నాకు టైం ఉంది. మేడం గారు వచ్చారో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఇప్పుడు దానికి చేయాలంటే మనం అగ్నిసార క్రియ అంటే ఎలా చేయాలంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, మన పొట్టలో ఉన్న గాలంతా బయటికి మనం విడిచిపెట్టాలి. అలా అంటే మన పొట్టలో ఉన్న గాలి ఎప్పుడైతే ఎంటీ స్టమక్ లో ఉందో
అంటే పొట్టలో ఉన్న గాలంతా ఎప్పుడైతే పైకి వచ్చిందో అప్పుడు మనం దీని పొట్టని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి చేయాలి. చేయడం వల్ల మనం ఏదైతే బాహ్య ప్రాణాయామంలో కొన్ని ఉన్నటువంటి బెనిఫిట్ ని మనం పొందలేమో దాన్ని పొందొచ్చు. ఈ అగ్నిసార క్రియ చేసేటప్పుడు కూడా మీరు మనకి తెలియకుండానే మూలబంధం పడుతుంది. మనము తెలియకుండానే మనకి మూలబంధం పడుతుంది. మూలబంధం కూడా మనం వేయాలి. వేసి ఇది ఉజ్జానం అవుతుంది. ఇది ఉజ్జానం అంటే పొట్ట అంటే డయాఫ్రామ్ ని కాస్త పైకెత్తామన్నమాట బంధం వేసేటప్పుడు. దీన్ని ఇలా వేస్తూ అలా పొట్టలో ఉన్న గాలంతా బయటకు విడిచిపెట్టాలి. దాన్ని అగ్నిసార క్రియ అంటారు. దాన్ని అగ్నిసార క్రియ అంటారు. ఇది రేపు నేను చేయిస్తాను మీ చేత. ఎందుకంటే క్రియ చేస్తున్నప్పుడు జాలంధర బంధం ఉంటుందా సార్? ఉండదమ్మా, ఉండదండి. ఎందుకంటే జాలంధర బంధము ఉండదు. వేయచ్చు కూడా, అది సారీ, సర్వైకల్ ఉన్న వాళ్ళు వేయకూడదు, మామూలు వాళ్ళు వేయచ్చు. మామూలు వాళ్ళు వేయచ్చు. సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేయకూడదు. సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుకు అసలుకి మనం జలధర బంధం అసలుకి వేయకూడదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సమస్య వస్తుంది. మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చేసారు. నమస్కారం మేడం గారు. మేడం గారు అండి, మీకు నమస్కారం. బావట్టు రాధికా మేడం గారు. రాధికా మేడం గారు ఆవిడ ప్రొఫెసర్ గా గుంటూరు కాలేజీలో పనిచేస్తున్నారు. ఆవిడ ఎంఎస్సి యోగా చేశారు. చాలా అనుభవనీయులు, వినయ సంపన్నులు. ఆవిడ మనకి ఈరోజు అభిమానంతో, మన పట్ల అభిమానంతో ఒక 4 రోజులు 5 రోజుల పాటు ఆవిడ క్లాసులు తీసుకొని ఈ పతంజలి యోగ సూత్రాలని మనకి చెప్పాలా అన్న ఉద్దేశంతో ఆవిడ యాక్సెప్ట్ చేశారు. అందుకు ఆవిడకి నేను నా ధన్యవాదాలు చెప్తూ ఆవిడకి క్లాస్ తీసుకోమని చెప్పేసి కోరుతున్నాను. స్టార్ట్ మేడం గారండి. ఓవర్ టు యూ మేడం. రాధికా మేడం గారు. నమస్తే సార్. సార్ ఈ రోజు కొంచెం అది వీడియో ఆఫ్ లో ఉంచుతానండి, ఇది మధ్యలో ఆగిపోతుంది. అలాగే మేడం గారు, అలానే మేడం గారు. సో మధ్యలో ఆగిపోతుంది మధ్యలో. అలానే మేడం గారండి, పర్లేదు. సరే, మరి ఈ రోజు మనం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిన్నబాబు గారికి, వాసంతి గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు పతంజలి యోగ సూత్రాలు 2వసారి మనం ఈ క్లాస్ తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థనతోటి మనం ఈ కార్యక్రమాన్ని, యోగ సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్లీజ్ back bone straight and close your eyes. Take a deep breath and then start your 3 times ఓంకార. 3 సార్లు మనం ఓంకారం చేసుకుందాము. వెనుకోసి నిటారుగా పెట్టుకోండి.
చిత్తస్య పదేన వాచా బలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిరానతోస్మిన్. ఓం శ్రీ పతంజలి గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంతకు ముందు క్లాస్ లో మనం పతంజలి యోగ సూత్రాలలో యాక్చువల్లీ పతంజలి మహర్షి గురించి, పతంజలి మహర్షి జన్మ రహస్యం గురించి, అట్లానే పతంజలి మహర్షి ఇచ్చినటువంటి పతంజలి రాసినటువంటి వ్యాకరణం గురించి, ఆయుర్వేద శాస్త్రం గురించి మనము తెలుసుకొని ఉన్నాం రాశారని. అట్లానే పతంజలి ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి యోగ దర్శనము గురించి, ప్రాథమికమైనటువంటి విషయాల గురించి తెలుసుకున్నాము. ఆ పతంజలి యోగ సూత్రాలు 4 పాదాలుగా విభజించి సమాజానికి అందించారని, దాంట్లో సమాధి పాదము, సాధన పాదము, విభూతి పాదము, కైవల్య పాదము అని 4 పాదాలు ఉన్నవని. సో ముఖ్యంగా పతంజలి మహర్షి మానవ జీవితానికి అర్థము పరమార్థము కైవల్యమని, ఆ కైవల్యాన్ని సాధించడానికి, కైవల్యము అనేటటువంటి స్థితిని పొందడానికి అడ్డంకిగా ఉన్నవి వృత్తులని, ఆ వృత్తులని గనక నిరోధించుకోగలిగితే ప్రతి వ్యక్తికి ఆధారమైనటువంటి చైతన్య స్థితి అంటే స్వస్వరూప స్థితిలో మనం కలిసి ఉంటాము అని, మరి అటువంటి స్వస్వరూపాన్ని దర్శించుకోవటానికి అడ్డంకిగా ఉండేటటువంటి వృత్తులు కాబట్టి అవి ఎన్ని రకాల వృత్తులు ఉంటాయి, ఆ వృత్తులు అంటే ఏమిటి, మరి ఆ వృత్తులని నిరోధించుకోవటానికి పతంజలి ఇచ్చినటువంటి అభ్యాస వైరాగ్యాలు అనేటటువంటి కాన్సెప్ట్ గురించి, ఈ చిత్త వృత్తులు 5 రకాలు అని, ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్రాస్మృతి అని చెప్పేసి మనం మునుపటి క్లాస్ లో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలని తెలుసుకుందాం. సో ఈ ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతి అనేటటువంటి వృత్తులను నిరోధించుకోవటానికి పతంజలి ఇచ్చినటువంటి మార్గం ఏమిటి అంటే అభ్యాస వైరాగ్యాలు అనేటటువంటి రెండింటి ద్వారా ఒక వ్యక్తి, మనిషి, మానవుడు ఈ వృత్తులను నిరోధించుకొని సమాధి స్థితిని పొంది ధర్మమేఘముతోటి కైవల్యాన్ని పొందవచ్చు అని సూచించడం జరిగింది. ఈ అభ్యాస వైరాగ్యాలు అని వాటి గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. మరి అభ్యాసము అంటే ఏమిటి, వైరాగ్యము అంటే ఏమిటి అన్నప్పుడు పతంజలి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే, అభ్యాసము అనే దానికి సమాధి పాదములో 13వ సూత్రంలో డెఫినేషన్ చెప్తారు. తత్ర స్థిత యత్నోభ్యాసః, తత్ర స్థిత యత్నోభ్యాసః, చిత్త వృత్తులని సంపూర్ణంగా నిరోధించుకోవడానికి చేసే నిరంతరమైనటువంటి ప్రయత్నమే అభ్యాసము అని. అంటే వృత్తులను నిరోధించుకోవటం కోసం మనం నిరంతరంగా ఏదైతే సాధన చేస్తామో ఆ సాధన చెయ్యటానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని అభ్యాసము అంటారు. మరి ఈ అభ్యాసాన్ని ఎలా చేయాలట?
సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అని అంటారు 14వ సూత్రంలో. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అంటే మనము మనసులో అనుకుంటున్నాం ఈ అభ్యాసము చేయాలి అని. ఆ అభ్యాసము చేయటానికి ప్రయత్నము చేస్తున్నాము. ఆ ప్రయత్నము ఇది చేయాలి అనేటటువంటిది ఒక దృఢమైనటువంటి స్థితిని పొందాలి అంటే దీర్ఘకాలికంగా ఎటువంటి అంతరాయము లేకుండా చేసేటటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అది అప్పుడు ఆ సంకల్పం దృఢపడి కంటిన్యూ అవ్వచ్చు అని పతంజలి మహర్షి అభ్యాసాన్ని ఎలా చేయాలి, ఎలా చేసినప్పుడు మనకి స్థిరమైనటువంటి స్థితి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని 14వ సూత్రంలో చెప్తున్నారు. అంటే మనము ఏదో ఒకరోజు కూర్చొని నాకు ఇది వచ్చేసేయాలి, వృత్తులన్నీ కూడా నిరోధించబడాలి అంటే కుదరదండి. ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఈ అభ్యాసం అనేటటువంటిది ఎలా చేయాలి, ఎలా చేస్తే ఈ వృత్తులన్నీ నిరోధించబడతాయి అన్నప్పుడు నిరోధించడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఒక స్థిరమైనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అని అంటే మీరు అభ్యాసాన్ని దీర్ఘకాలికంగా ఎటువంటి అంతరాయము లేకుండా మీరు చేయగలిగినప్పుడే, ఈ యొక్క దృఢమైనటువంటి సంకల్పముతోటి మీరు చేసినప్పుడే స్థిరమైన అప్పుడు మనకి ఈ వృత్తులు అనేటటువంటివి నిరోధించబడతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి, అప్పుడే మనకి సిద్ధులు గాని సిద్ధి గాని యోగ సిద్ధి గాని లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అభ్యాసం గురించి చెప్పారు. మరి వైరాగ్యం అంటే ఏమిటి? దృష్టానుశ్రవిక విషయ వితృష్టస్య వశీకార సంగనా వైరాగ్యం. దృష్టానుశ్రవిక విషయ వితృష్టస్య వశీకార సంగనా వైరాగ్యం. దృష్టానుశ్రవిక విషయ వితృష్టస్య వశీకార సంగనా వైరాగ్యం అంటే దృష్టాను అంటే దృశ్యము. దృశ్యము అంటే మన కంటికి కనిపించేటటువంటివి. ఈ ప్రకృతి మొత్తం కంటికి కనిపిస్తుంది. వ్యక్తులు, పదార్థాలు, విషయాలు, సంఘటనలు ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యానికి అనుగుణమైనటువంటి అనుగుణమైనటువంటి విషయాలు మనం చూసేవి, వేరే వాళ్ళు చెప్పటం వలన ఇటువంటి అన్ని విషయాల పట్ల వితృష్టస్య, తృష్ణ అంటే కోరిక, వితృష్టస్య అంటే కోరిక లేకపోవటం, ఆ వాటిని వశీకార సంజ్ఞ, వశీకారము అంటే వాటన్నిటినీ కూడా మనం కనిపించేటటువంటివి, ఇంకొకళ్ళు చెప్పేటటువంటివి, వీటన్నిటి మీద తృష్ణ లేకుండా ఉండేటటువంటి వాటన్నిటిని వశము చేసుకునేటటువంటి శక్తి ఎప్పుడైతే వస్తుందో దానినే వైరాగ్యము అంటారంటే ఈ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల మోహము లేకుండా, వాటి మీద ఆశ లేకుండా ఆ విషయాలని మన వశము చేసుకునేటటువంటి స్థితే వైరాగ్యం. కాబట్టి ఇక్కడ ఎదురుగా కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి మనకి, అవి ప్రేరేపించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఎదురుగా మనకు అనిపించేటటువంటి, మనకి తెలిసినటువంటి, మనకి ఎదురుపడేటటువంటి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా ఇంకొకటి చెప్పటం వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ప్రభావం కలిగింపచేసి అభ్యాసము చేయటానికి ఏమవుతుందండి, మనసు సహకరించకుండా చేస్తున్నాయి. సో అటువంటి ఈ దృశ్యమాన ప్రపంచంలో ఏ విషయాలైతే జరుగుతాయో, మనం ప్రత్యక్షంగా వేటినైతే చూస్తున్నామో, పరోక్షంగా ఎవరు చెప్పిన అయితే వింటున్నామో, వాటి వలన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి మనలని ప్రభావితం చేయకుండా ఉండేటటువంటి స్థితినే వైరాగ్యము అంటారు. అంటే వాటిని పూర్తిగా ఈ ప్రాపంచిక విషయాలు మనం వశం చేసుకున్నాం. ఆ వశము చేసుకునేటటువంటి స్థితే వైరాగ్యంగా చెప్తున్నారు పతంజలి. సో దృష్టానుశ్రవిక విషయ వితృష్టస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. అందుకనే కొంతమంది మహానుభావులు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తారండి, అభ్యాసము వైరాగ్యము అనేటటువంటి మనం విడగొట్టలేమండి. ఏ వ్యక్తి అయితే అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉంటారో ఆ వ్యక్తికి ఆటోమేటికల్లీ వైరాగ్యం వస్తుంది.
ఏ వ్యక్తి అయితే అభ్యాస నిరంతరము సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి వైరాగ్యం ఆటోమేటికల్లీ వెనక వస్తూ ఉంటుంది. కాబట్టి అభ్యాసం అనేటటువంటి దృఢమైనటువంటి చెయ్యాలి అనేటటువంటి ఆ ప్రయత్నం అనేటటువంటి దృఢపడినప్పుడు, అది కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాపంచిక విషయాల పట్ల మోహం అనేది క్రమేపీ నశించి ఇవన్నీ కూడా తాత్కాలికమే అనేటటువంటి స్థితిని పొందుతాడట. దాన్నే వైరాగ్యము అన్నారు. కాబట్టి వైరాగ్యాన్ని మించినటువంటి మోక్ష సాధన మరొకటి లేదు అని చెప్పేసి పతంజలి ప్రత్యక్షంగా చెప్తున్నారు. సో మరి ఇంకా వైరాగ్యం గురించి ఇంకొక డెఫినేషన్ తర్వాత దాంట్లో చెప్తున్నారు. తత్పరం పురుష ఖ్యాతేర్గుణ వైతృష్ట్యం. తత్పరం పురుష ఖ్యాతేర్గుణ వైతృష్ట్యం అంటే తత్పరం పురుష ఖ్యాతేర్గుణ వైతృష్ట్యం అంటే పురుషుని యొక్క ఈ ప్రభావాన్ని, పురుష ఖ్యాతేర్గుణ, పురుషుని యొక్క ఖ్యాతి, పురుషుని యొక్క నిజమైనటువంటి స్థితి గనక బయటపడాలి అంటే త్రిగుణాలను కూడా పరిత్యాగం చేసేటంతటి అత్యంత వైరాగ్యం పురుషుని చూపిస్తుంది. అంటే ఇక్కడ త్రిగుణాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. త్రిగుణాలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సత్వ రజ తమో గుణాలు. యాక్చువల్లీ ఈ ప్రకృతి మొత్తం కూడా మనకు అనిపించేటటువంటి ఈ ప్రకృతి అంతా ఆ ప్రకృతిలో ఒక భాగమే మనము కూడా. ఈ ప్రకృతి అంతా 3 గుణాల సమ్మేళనం. అవే సత్వం, రజస్సు, తమో గుణాలు. ఈ 3 గుణాలని కూడా పరిత్యాగము చేసేటంతటి అత్యంత వైరాగ్యమే, అటువంటి స్థితే ఆ గుణాలని కూడా వైతృష్ట్యం, వాటి మీద కూడా తృష్ణ లేకుండా వాటిని కూడా పరిత్యాగం చేసేటంతటి అత్యంతమైనటువంటి వైరాగ్య స్థితి ఆ యొక్క పురుషుడిని యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తుంది. భగవంతుడిని, ఈశ్వరుని, బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మము యొక్క నిజస్థితిని మనకి గోచరింప చేస్తుంది అని స్పష్టంగా చెప్తున్నారు పతంజలి. పురుష ఖ్యాతేర్గుణం, పురుషుని యొక్క ఖ్యాతిని, నిజస్వభావాన్ని, ఆ గుణాలు పూర్తిగా పరిత్యాగం చేసేటంతటి వైరాగ్యము ఆ స్థితిని మనకి దర్శింప చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆ తీవ్రమైనటువంటి అత్యంతమైనటువంటి వైరాగ్య ప్రభావం వలన మనకి ఎటువంటి గుణాలు కూడా ఆకర్షింపలేవు. అంటే రజోగుణం, సత్వగుణం అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అసలు ఏంటి వాట్ అబౌట్ ద త్రిగుణ కాన్సెప్ట్? సత్వగుణం అంటే ఏమిటి, రజోగుణం అంటే ఏమిటి, తమో గుణం అంటే ఏమిటి? జనరల్లీ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ 3 గుణాలు ఉంటాయండి. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ని, అంటే వాళ్ళ యొక్క స్థితికి అనుగుణంగా వాళ్ళు రకరకాల గుణాలని చూపిస్తూ ఉంటారు. రకరకాల గుణాలు అనేటటువంటివి వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. రకరకాల గుణాల యొక్క లక్షణాలని కల్పింప చేస్తూ ఉంటాయి. ఏంటి అవి? అసలు వాట్ అబౌట్ ద సత్వ, రజ, తమో గుణ అంటే లేజినెస్, సోమరితనము, బద్ధకము, ఇలాంటి క్యారెక్టర్స్. సో మందంగా ఉండటము, సోమర్తనము, బద్ధకము, అనుమానము, అపార్థము, ఈ టైప్ ఆఫ్ లేజినెస్, ఇట్లాంటివి, కమిట్మెంట్ లేకపోవడం, పోస్ట్ పోన్ మెంటాలిటీ, డిప్రెషన్ మెంటాలిటీ, సప్రెషన్ మెంటాలిటీ, ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా తమో గుణ లక్షణాల కిందకి వస్తాయి. సపోజ్ ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం, ఏముందలే సర్దుకుపోదాం. సో వాడు ఎప్పుడు కూడా నీరసంగా ఉంటారు, డల్ గా ఉంటారు, నిద్రమత్తు వస్తూ ఉంటుంది, ఆవలింతలు వస్తూ ఉంటాయి, యాక్టివ్నెస్ అనేది పూర్తిగా ఉండనటువంటి స్థితి తమో గుణం. సో ఈ రజోగుణం అంటే దీనికి ఆపోజిట్ క్యారెక్టర్స్. తమో గుణస్తుడికి అన్ని తెలిసినప్పటికీ వాడు ఏమీ చెయ్యలేడు. అందుకని తన జీవితాన్ని తానే నాశనం చేసుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని, గుణాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి తమో గుణస్తుడు. అయితే రజోగుణస్తుడు ఎనర్జీ ఉన్నప్పటికీ, శరీరములో ఎనర్జీ ఉన్నప్పటికీ అధికంగా ఉన్నప్పుడు అదేమవుతుంది అంటే నేనే అన్ని చేస్తాను అని అంటాడు కానీ ఏమీ చేయలేడు. సో వీళ్ళకి ఏంటంటే సుపీరియారిటీ క్వాలిటీస్ ఉంటాయి. స్వార్థము, అహంకారపూరితమైనటువంటి అగ్రెసివ్ మెంటాలిటీ, ఎమోషనల్ మెంటాలిటీ ఉంటుంది. ఆ ఎమోషనల్ లో రకరకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ రజోగుణ క్యారెక్టర్. ఈ కోపము, ఈర్ష, కక్ష, ద్వేషము, అసూయ, పోటీతత్వము, ఆరోపణతత్వము, అతి జాగ్రత్త, అతి శుభ్రత, అతి నిద్ర, అతిగా అంచనా వేసుకోవడం, అతిగా మాట్లాడటం, ఇటువంటి సుపీరియారిటీ క్వాలిటీస్ అన్ని కూడా రజోగుణస్తుల కేటగిరీకి కిందకి వస్తాయి.
సో ఇక్కడ తమో గుణస్థుడు అన్ని తెలిసి చేయటం లేదు, రజో గుణస్థుడు ఏమీ తెలియకపోయినా నాకు అన్ని తెలుసు అని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నాడు సొసైటీని, సమాజాన్ని, ఇతరులని కూడా. సో ఇక థర్డ్ క్యారెక్టర్ ఏంటి, లక్షణాలు ఏంటి, కేటగిరీ ఏంటి అంటే సత్వగుణం. సత్వగుణం అతని వ్యక్తి ఎలా ఉంటాడు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఈ రెండిట్లో లేని క్యారెక్టర్స్ ఏముంటాయమ్మా, మంచి లక్షణాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ మంచి లక్షణాలు ఏంటి, ప్రతిభ, సమర్థత, జ్ఞాపక శక్తి, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సిన్సియారిటీ, కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, పంచువాలిటీ, హానెస్టీ, ఇటువంటి ఉన్నత స్థాయి గుణాలు కలిగినటువంటివన్నీ కూడా సత్వగుణత్వం అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ విశ్వములో ఉన్నతి ఒక్కటే, రెండు లేవు. సో మనము మానసికంగా ఆ యొక్క నిజమైనటువంటి, సత్యమైనటువంటి, మానిజమైనటువంటి ఒకే ఒక ఉపనిషత్తులు చెప్పినటువంటి మానిజము కావచ్చు, ఉపనిషత్తులు చెప్పినటువంటి బ్రహ్మ, సో అంటే ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ కావచ్చు, ప్రకృతి పురుషుడు గురించి చెప్పిన సాంఖ్యము కావచ్చు, ఏమి చెప్పినా విశ్వం అంతా ఒకదానితోటి ఒకటి కలిసి ఉంటుంది, ఒకటే ఉంటుంది, రెండు లేవు. ఒకదాని నుంచి ఇంకొకటి వచ్చింది, ఒకటి లోపల ఉంటుంది, ఆ ఆధారమై ఉంటుంది, చైతన్య స్వరూపం ఆధారమై బయటికి ఈ దృశ్యం అంతా కనిపిస్తూ ఉంటుంది అనేదే కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ పురుషునికి, ఆ యొక్క ఈశ్వరునికి, ఆ యొక్క బ్రహ్మానికి రెండు లేవు, ఒక్కటే ఉంటుంది. త్రిగుణాతీతమైనటువంటి, ఏ గుణాలు లేనటువంటి ఒక స్థితి కలిగి ఉన్నటువంటిదే ఈశ్వరుని తత్వం. సో మనిషి ఎప్పుడైతే ఆ త్రిగుణాతీతమైనటువంటి, ఏ గుణాలు లేనటువంటి స్థితికి వెళ్తాడో అప్పుడు మాత్రమే తన స్వస్వరూపమైనటువంటి పురుషుని దర్శింప చేసుకుంటాడు. కాబట్టి ఒక వ్యక్తికి మంచి చెడు అనే రెండు లేవండి. ఇక్కడ ద్వంద్వాలకి అతీతమైనటువంటి స్థితే యోగ స్థితి. ఇక్కడ ఇందాక మనం రాను చెప్తూ ఉంటారు, క్లేశాలకు వచ్చే క్లేశాలు అనే కాన్సెప్ట్ లో పతంజలి మహర్షి వివరిస్తారు స్పష్టంగా. ఒక వ్యక్తికి సంతోషమైన ప్రాబ్లమే, దుఃఖాన్ని కలిగిస్తుంది. సంతోష క్షణాలు అనేటటువంటి పదే పదే గుర్తుకు వస్తున్నా సరే, ఆ ఆనంద, ఆ సంతోషం అనేటటువంటి స్థితిని పొందినప్పుడు కూడా అది కొంతకాలానికి దుఃఖానికి కారణమవుతుందట. అంటే ఎందుకు, ఆ సంతోషము లేనప్పుడు మనిషి ఏం చేస్తాడు, బాధపడతాడు. దుఃఖము మనకి అవసరమైనవి లేనప్పుడు కూడా, లేదా అవసరమైన వ్యక్తులు బాగున్నప్పుడు కూడా వాళ్ళ మీద ద్వేషం ఏర్పాటు అవుతూ ఉంటుంది. మనకి ఇష్టమైన వ్యక్తులు దొరకనప్పుడు, ఇష్టమైన వస్తువులు దొరకనప్పుడు, ఇష్టమైన వ్యక్తుల సహచర్యము లేనప్పుడు, ఇష్టమైన వ్యక్తులకి ఏమన్నా పెద్ద పెద్ద పోస్టులు కలుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద స్థితి వస్తున్నప్పుడు అది కూడా ద్వేషానికి దారితీస్తూ ఉంటుంది. అంటే ఒక రకంగా ఒక మంచి భావన, ఒక చెడు భావన, మనం అనుకునేటటువంటి విశ్వం అనుకునేటటువంటి ఈ యొక్క మానవుడు అనుకునేటటువంటి మంచి చెడు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదండి. కానీ మనం పెట్టుకున్నాం ఇది మంచి, ఇది చెడు. ఎందుకంటే ఆ చెడును దాటుకొని మంచికి వెళ్తే మంచి చెడు లేని స్థితికి వెళ్తాడు మానవుడు అని డిసైడ్ చేసుకొని కొంతమంది ఈ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనకి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ నువ్వు పురుష స్థితిని పొందాలి అంటే, పురుషుడు నిజ స్వభావాన్ని మనం తెలుసుకోవాలి అంటే, ఒక వ్యక్తి మంచి చెడు లేనటువంటి ఒక స్థితికి వెళ్ళాలి. అదే అసలైన స్థితి, అదే యోగ స్థితి, అదే త్రిగుణాతీతమైనటువంటి స్థితి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అత్యంత వైరాగ్య స్థితి అంటే ఏమిటి అంటే, త్రిగుణాతీతమైనటువంటి స్థితి. అంటే త్రిగుణాలను కూడా పరిత్యాగము చేసేటటువంటి స్థితిని పరిపూర్ణమైనటువంటి వైరాగ్య స్థితి అంటారు. అదే ఆ పురుషుని నిజ స్వరూపాన్ని, స్వభావాన్ని చూపుతుంది. అటువంటి స్థితి, ఇంత అత్యంతమైనటువంటి పరమైనటువంటి వైరాగ్య స్థితి ఏ వ్యక్తికైతే కలుగుతుందో ఆ వ్యక్తికే పురుషుని స్వభావం ఉంటుందని చెప్పారు కదా. ఆ పురుషుని స్వభావము చూడగలుగుతారని చెప్పారు కదండి. మరి అటువంటి స్థితి, ఈ త్రిగుణాతీతమైనటువంటి స్థితి రావటానికి అవకాశం ఇచ్చే సాధన మార్గం ఏమిటమ్మా అన్నప్పుడు పతంజలి ఇచ్చినటువంటి మార్గమే సమాధి. సో మరి ఆ సమాధి గనక సాధన చేస్తూ ఉంటే, ఆ స్థితిని సాధన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి డైరెక్ట్ గా వచ్చేస్తుందా అతనికి త్రిగుణాతీతమైనటువంటి స్థితి? డైరెక్ట్ గా భగవంతుని దర్శించుకునేటటువంటి స్థితిని పొందుతాడా? ఈ మధ్యలో ఏమీ జరగవా, ఈ మధ్యలో అతనికి మార్పులు ఏమీ జరగవా అన్నప్పుడు కాదు. ఈ తీవ్రమైనటువంటి వైరాగ్య స్థితిని పొందటానికి ముందే అతడు అనేక రకాలైనటువంటి స్థితులను పొందుతాడు.
అనేక రకాలైనటువంటి అంటే ఈ సాధనల ద్వారా అతడు అనేక రకాల స్థితులని సిద్ధులని పొంది త్రిగుణాతీతమైనటువంటి స్థితిని పొంది ఆ ధర్మమేఘముతో అతని కైవల్యాన్ని పొందుతాడు. పురుషుని సాక్షాత్కరింప చేసుకొని తానే పురుషుడై ఆ పురుషుడిలో లీనమై జీవన విధానాన్ని కొనసాగిస్తాడు అనేటటువంటి స్థితి ఆ స్థితిని పొందటానికి ఈ సమాధి సాధన చేసేటటువంటి వ్యక్తులు 2 రకాల సమాధులను పొంది చివరికి ధర్మమేఘముతో కైవల్యాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. అలా ఈ సమాధులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను అభ్యాస వైరాగ్యాలు అనేటటువంటివి చేస్తేనే వృత్తులన్నీ అరికట్టబడతాయని మనం తెలుసుకున్నాం. మరి ఆ వ్యక్తి చక్కగా అష్టాంగ యోగములో మెయిన్ గా ఇక్కడ ఇచ్చిన సాధన మార్గం పతంజలి ఏంటి అంటే సమాధి. ఈ సమాధి అనేది ఎన్నో అంగంగా చెప్పారు సాధనలో, ఆ సాధనలో అభ్యాసములో 8వ అంగంగా చెప్పారు. మళ్ళా సమాధికి శరీరాన్ని అనుకూలంగా చేసేటటువంటి స్థితిని నువ్వు పొందాలి అంటే ఒక సెకండ్ తోటి స్టార్ట్ అయ్యేటటువంటి సమాధి స్థితిని పొందాలి అంటే ఏ జీరో స్టేట్, ఏ ఆలోచన లేనటువంటి స్థితిని నువ్వు పొందాలి అంటే వెంటనే పొందవు. ఆ యొక్క సమాధి స్థితిని ధ్యానం చేసుకొని సమాధిని పొంది ఒక క్షణకాలం సమాధి స్థితిని పొందేటటువంటి యొక్క స్థితి ప్రారంభ దశలో నువ్వు సమాధి సాధన చేసేటప్పుడు కలుగుతుందట. సో మరి అటువంటి సమాధి సాధన చేస్తూ ఉంటే ఒక వ్యక్తికి ఎన్ని రకాలైనటువంటి మానసిక శారీరక స్థితులు కలుగుతాయి, మనసులో శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి, చివరికి ఏ స్థితిని త్రిగుణాతీతమైన స్థితిని అతను పొందాలి అంటే ముందుగా అతని శరీరంలో మనస్సులో జ్ఞానపరంగా ఎదుగుతాడట, కొన్ని మార్పులు వస్తాయట. ఆ మార్పులు కలగడంగా సమాధిని పతంజలి మహర్షి 2 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 2 రకాలు ఏమిటి అంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని 2 రకాల సమాధులని పతంజలి మహర్షి మనకి పతంజలి యోగ దర్శనం ద్వారా అందించడం జరుగుతుంది. సో 2 types ఆఫ్ సమాధి. One is సంప్రజ్ఞాత సమాధి, అనదర్ వన్ ఈస్ అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాతము అంటే ఇక్కడ పేరులోనే ఉన్నాయండి. ప్రజ్ఞ అంటే తెలివి, ఎరుక. కొన్ని విషయాల పట్ల ఎరుక కలిగి ఉంటారు సంప్రజ్ఞాత స్థితిలో. అసంప్రజ్ఞాతం ఏమీ లేదు, అక్కడ ప్రజ్ఞ ఏమీ లేదు, ఏమీ లేనటువంటి, ఏ ఆలోచన లేనటువంటి స్థితిని, ఏ కోరిక ఏ ముద్ర లేనటువంటి స్థితి అసంప్రజ్ఞాతము. సో సంప్రజ్ఞాతాన్ని మళ్ళా ఆయన 4 రకాలుగా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సమాధి 2 రకాలు, ఒకటి సంప్రజ్ఞాతము, 2 అసంప్రజ్ఞాతము. మరి ఆ సంప్రజ్ఞాత స్థితి కూడా మరలా 4 రకాలుగా ఉంటుందని హెచ్చరించారండి. అదేంటి అంటే వితర్క విచారానందానుస్మితానుగమా సంప్రజ్ఞాత. వితర్క విచార ఆనందాస్మితానుగమా సంప్రజ్ఞాత. వితర్కము, విచారము, ఆనందము, అస్మితము అనే స్థితులతో కూడుకున్న సమాధి స్థితే సంప్రజ్ఞాత స్థితి. వితర్కము, విచారము, ఆనందము, అస్మితము. సో ఇక్కడ వితర్కము, తర్కము, విచారము, ఆనందము, అస్మితము అంటే ఏంటబ్బా ఇక్కడ అసలు ఏంటి? వితర్కము, తర్కము అంటే ప్రశ్న అండి. ఇప్పుడు జనరల్ గా మనకి ఫస్ట్ కూర్చుంటే ఫస్ట్ ఏదైనా సమాధికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏంటి ఆ ప్రశ్నలు అసలు ఎందుకు వచ్చింది ఈ యొక్క అంటే యాక్చువల్లీ ప్రతి ఒక్క సొల్యూషన్ కి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్రశ్నతోటే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఏంటి అసలు భగవంతుడు ఎట్లా ఉంటాడు చూడాలి కదా. ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడు అని ఫస్ట్ మనకు కనిపిస్తున్నటువంటి, ఇప్పుడు నేనున్నానండి, నా స్థితి ఏంటి, లేకపోతే ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ యొక్క స్థితి ఏంటి, అతను మొట్టమొదటిగా ఇటువంటి విషయాలను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకునేటప్పుడు అనేక రకాల ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. అసలు ఈ శరీరం ఏంటి, ఈ కంటికి కనిపించే శరీరం ఏంటి, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఈ కంటికి కనిపించే ఈ దృశ్యమా అనే ప్రకృతి ఏంటి, ఈ ప్రకృతిలో అసలు ఎట్లా తయారైంది ఈ ప్రకృతి, దేనిని తీసుకొని తయారు చేయబడింది ఈ ప్రకృతిలో దృశ్యాలన్నీ ఎలా వచ్చినాయి అనేటటువంటి మన కంటికి కనిపించేటటువంటి స్థూల విషయాల పట్ల ఆలోచనలు మొదలవుతుంది. అదే ప్రశ్న, అదే తర్కము. ఈ విషయాలు తెలుసుకోవాలనేటటువంటి తృష్ణ కలుగుతూ ఉంటుంది మొట్టమొదటి స్థితిలో. అదే తర్క సమాధి అంటారు. అంటే వితర్కము,
అది ఏదైనా కావచ్చండి. వితర్కం అంటే ప్రశ్న, అది సవితర్కము కావచ్చు, లేకపోతే అసలు అంటే ఒక మంచి ప్రశ్న తోటి స్టార్ట్ అవుతుంది. సవితర్కము అంటే ప్రశ్నతో కూడుకున్నదని అర్థం. అంటే ఈ ప్రకృతిలో కనిపించేటటువంటి రహస్యాలను, వీటన్నిటి గురించినటువంటి ప్రశ్న మొట్టమొదట ఆ వ్యక్తికి స్టార్ట్ అవుతుందటండి. ఇలా అతను సమాధి కంటిన్యూ చేస్తూ ఉంటే లోతైనటువంటి విచారణ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రకృతి రహస్యాల గురించినటువంటి విచారణ స్టార్ట్ అవుతుందట అతనికి. ఇది సెకండ్ స్టేజ్. ఇక థర్డ్, అట్లా అతను లోతైనటువంటి విశ్లేషణతోటి ఇంకా సమాధిని సాధన చేస్తూ ఉంటే ఆ స్థూల సూక్ష్మ విషయాల పట్ల అవగాహన పూర్తిగా తెలిసిపోతుంది. అసలు ఈ శరీరం ఏంటి, శరీరం ఎట్లాగొచ్చింది, ప్రకృతి ఏంటి, ప్రకృతిలో కనిపించేటటువంటి దృశ్యాలు ఏంటి, దృశ్యాలన్నీ కూడా మన కంటికి కనిపించాలంటే లోపల ఎటువంటి స్థితి ఉంది, లోపల బ్రహ్మ ఉందా, లోపల పంచభూతాలు ఉన్నాయా, ఈ పంచభూతాలంటే ఏంటి, ఈ భూమి, నీరు, గాలి, వాయువు, అగ్ని, ఆకాశము, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉందా, మరి అసలు ఈ భూమి ఎట్లా తయారైంది, ఈ భూమి లోపల ఏంటి, ఈ అణువును విడగొట్టుకుంటూ వెళ్తే పరమాణువులు వస్తాయా, ఈ పరమాణువులకు కారణమైనటువంటి భగవస్థితి ఉందా అనేటటువంటి స్థూల సూక్ష్మ విషయాల పట్ల పూర్తి అవగాహన కలుగుతుంది ఆ వ్యక్తికి సమాధి కొనసాగిస్తూ ఉంటే సెకండ్ స్టేజ్ లో. ఆనందము ఎప్పుడైతే మనకి క్లారిటీ వస్తుందో ఈ విశ్వము పట్ల, ఈ విశ్వ సృష్టి పట్ల, ఆ విశ్వ సృష్టిలో ఒక భాగమైన మన పట్ల, ఆ వ్యక్తి పట్ల అవగాహన వస్తూ ఉందో ఆ వ్యక్తికి ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఇంకా ఆనంద స్థితిలో సమాధి కొనసాగిస్తూ ఉంటే అతనికి వచ్చేది ఏంటమ్మా అంటే అస్మితము. అస్మితము అంటే ఇక నేను భగవంతుడు ఒకటే అనేటటువంటి స్థితిని పొందుతాడు. అస్మిత స్టేజ్. సో ఈ అస్మిత స్టేజ్ లో, అస్మిత యొక్క స్థితిలో మనిషి నేను అనేటటువంటి సపరేషన్ కలిగి ఉన్నాడు. అంటే ఇక్కడ నేను ఒక ఒకటే అనేటటువంటి నేను ఇక్కడ సపరేషన్ గా ఉంది, భగవంతుడు సపరేషన్ గా ఉంది, ఈ రెండు ఒకటే అనేటటువంటి ఒక ఆలోచన అతనికి ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఆ స్థితిని అస్మితము అంటారు. ఇది ఎప్పుడైతే వస్తుందో ఇదే నేను అనేటటువంటి కాన్సెప్ట్ ని తీసివేసి బ్రహ్మము ఒక్కటే ఉంటుంది అనేటటువంటి ధర్మమేఘానికి దారితీస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ స్థితిని, ధర్మమేఘ స్థితిని చెప్పేటటువంటి సమాధిని ఏమన్నారు అంటే అసంప్రజ్ఞాత స్థితి అన్నారు. కాబట్టి విరామ ప్రత్యయాభ్యాస పూర్వం సంస్కార శేషోన్య, చిత్తవృత్తులు నిరంతరంగా అభ్యాసంతో అరికట్టడం ద్వారా లభించే మరి ఒక సమాధి ఉంది. ఆ సమాధిలో అదే అసంప్రజ్ఞాత సమాధి. అంటే ఇప్పుడు దాకా మనం సాధన చేయటం వల్ల ఏం జరిగింది అంటే చిత్తంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా పైన ఉన్నటువంటి లేయర్స్ అన్ని కూడా తొలగిపోయి అసలైనటువంటి సమాచారం తెలిసే కొద్దీ విత్తనాల రూపంలో ఉన్నటువంటి సీడ్స్ రూపంలో ఉన్నటువంటి సంస్కారాలు, కంటికి కనిపించినటువంటి సంస్కారాలు మాత్రమే ఉంటాయట. ఆ కంటికి కనిపించినటువంటి విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషోన్య, అవ్యక్తమై ఉన్నటువంటి చిత్తములో ఉన్నటువంటి ఆ సంస్కారాలని, ఆ అనుభవాలని, ఆ ముద్రలని పూర్తిగా శూన్యం చేసేటటువంటి ఒక సమాధి ఉంది. దానిని అసంప్రజ్ఞాతము అంటారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటి అంటే, మరి ఇటువంటి ఈ ప్రజ్ఞ కలగటానికి అంటే చాలా ఈ పంచభూతాలు, ఇంద్రియాలు, ఇవన్నీ అవ్యక్తము, ఈ అహంకారము, పంచతన్మాత్రలు, ఇవన్నీ కూడా భవప్రత్యయం అని అంటారు. భవప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం అని చెప్పేసి తీవ్ర వైరాగ్యము అనేటటువంటి స్థితి లేకపోతే ఈ సమాధి రాదు. ఆ తీవ్రమైనటువంటి వైరాగ్య స్థితి, అసలు తెలుసుకోవాలనేటటువంటి ఈ ప్రాపంచక విషయాల పట్ల అనురక్తి, వితృష్ణ అనేటటువంటిది కలగకపోతే ఈ సమాధి స్థితిని పొందలేవు, ఈశ్వర స్థితిని పొందలేవు. అది దేహము కావచ్చు, విదేహులైనటువంటి దేవతలకైనా సరే తీవ్ర వైరాగ్యము లేకపోతే ఆ స్థితిని పొందలేరు. కాబట్టి విదేహులకు ప్రకృతి అంటే ఈ ప్రపంచంతోటి, ఈ ప్రాపంచక భోగాలలో ఉండి పునర్జన్మ హేతు అయినటువంటి స్థితిని పొందుతూ ఉన్నటువంటి వ్యక్తులకి, లేదా ప్రకృతి విధేయులకి అంటే ప్రకృతితోటి మిళితమై ఉన్నటువంటి వ్యక్తులకి గనక ఈ తీవ్ర వైరాగ్యము లేకపోతే ఇది మరలా పునర్జన్మకి కారణమవుతుంది. కాబట్టి సామాన్య మానవులకి
ఈ ఇవి ఎట్లా చేయాలి, ఎలా ఆ స్థితిని పొందాలి, ఆ సమాధి స్థితిని పొందాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలన్న దానికి శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతిరేషాం. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతిరేషాం అంటే దేవతలు కానటువంటి విదేహీయులైనటువంటి అంటే దేహముతో ఉన్నటువంటి వ్యక్తులకి సమాధి ఎట్లా కలుగుతుంది అంటే శ్రద్ధ, మనసు పెట్టి. ఎట్లా ఉండాలండి ఈ స్థితిని పొందాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అనుకుంటా ఉంటాం చెయ్యాలి శ్రద్ధ ఉంటుంది, వినాలి అనేటటువంటి శ్రద్ధ. ఫస్ట్ శ్రద్ధతోటే వస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు పెద్దలు. అంటే నీకు తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి, ఇది నేను తెలుసుకోవాలి అని. ఆ కోరిక ఉంటే సరిపోదు, దాని పట్ల ఇంట్రెస్ట్ ఉండి కూర్చోవాలి. ఇప్పుడు ఈ పతంజలి యోగ సూత్రాలు సంబంధించినటువంటి క్లాస్ జరుగుతా ఉందండి. ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే ఎంతో మందికి శ్రద్ధ ఉంది ఇది తెలుసుకోవాలని. ఆ యొక్క స్థితిని బట్టే మనకి దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. ఫస్ట్ అది ఉండాలి. ఎవరికైనా సరే ఏ విషయం పట్ల అయినా సరే అవగాహన తెచ్చుకోవాలి, దాని గురించినటువంటి విషయం తెలియాలి అని అంటే ఏ విద్యార్థికైనా, ఏ వ్యక్తికైనా, ఏ పురుషునికైనా, ఏ స్థితిలో ఉన్నటువంటి వారికైనా సరే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటి అంటే శ్రద్ధ ఉండాలి. మనసు పెట్టాలి, మనసు అంగీకరించాలి, మనసు యాక్సెప్ట్ చేసి కూర్చోవాలి క్లాస్ లో. ఎక్కడో మనసు పెట్టుకొని యోగ స్థితిలో కాకుండా, ధ్యాన స్థితిలో కాకుండా, పరధ్యాన స్థితిలో ఉండి, రోగ స్థితిలో ఉండి గనక మనం వింటా ఉంటే అనవసరంగా మన శరీరము శక్తిని కోల్పోతుంది. అక్కడ మానసిక ఘర్షణ వస్తుంది. ఇటు కూర్చోలేము, అటు ఇంకో పని చెయ్యలేము. సో ఇక్కడ ఉన్నామండి, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ క్లాస్ వింటున్నట్టు అనిపిస్తా ఉంటుంది, కానీ కూర్చోవాలి. ఎందుకంటే క్లాస్ లో ఉండాలి కదా, క్లాస్ పార్టిసిపేట్ చేయాలి. కానీ మనసు లేదబ్బా, ఏదో అయిపోయింది కరెక్ట్ గా 6:35 అయిపోయింది, 7 కల్లా వెళ్ళిపోవాలి, అయిపోతుంది క్లాస్ ఇవాళకి, ఏం జరిగిందో. ఆ స్థితిలో కనుక మనం కూర్చుంటే ఇక్కడ మానసిక ఘర్షణ ఉంటుందండి. ఆ ఘర్షణ వల్ల రోగాలు తగ్గకపోగా రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి కాన్సెప్ట్ పట్ల, మనం చేసేటటువంటి ప్రతి పని పట్ల ఫస్ట్ మనకు ఉండవలసిన క్యారెక్టర్ ఏంటి అంటే శ్రద్ధ. సో అలానే నిర్మలముగా ఉండాలి. వీర్యము అంటే ఇక్కడ శక్తి. ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ ఉంటుందో, మనసు నిర్మలంగా ఉంటుందో, ఆ శక్తి అంతా ఆ వ్యక్తికి పుష్కలంగా ఉంటుంది. అప్పుడు స్మృతి అంటే ఉత్సాహవంతంగా మనసులో ఆ ఆలోచనలు అన్ని కూడా మనసులో మెదులుతూ ఉంటాయి. ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో మనకి అదే సమాధి స్థితిని తీసుకువెళ్తుంది. ఆ సమాధి స్థితిని పొందుతాడు. ఆ సమాధి స్థితి పొందినప్పుడు మాత్రమే ప్రజ్ఞ అనేటటువంటిది, తత్వ విచారణ అనేటటువంటిది వస్తుంది. సమాధి అంటే ఇక్కడ సమాధి స్థితి అంటే మనం అనుకునేటటువంటి సమాధి ఇక్కడ ఏం చెప్పారు అంటే ఏకాగ్రత కలుగుతుంది దాని మీద. ఇప్పుడు జనరల్ గా నేను చెప్తున్నానండి, మీరు వింటున్నారండి. ఇది ఎట్లా జరుగుతుంది అంటే సామాన్య మానవులకి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ వ్యక్తి ఆ విషయము పట్ల శ్రద్ధ వహించే విధంగా ఉండాలి. అప్పుడే అతనికి మనసు నిర్మలంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అతని చెవికి వినపడేటటువంటి విషయాలు గాని, కళ్ళు చూస్తున్నటువంటి దృశ్యాలు గాని స్మృతి పదంలో మెదులుతూ ఉంటాయి. ఇక అతను ఆ స్మృతిలో ఏదైతే మెదులుతూ ఉందో దాని మీదే మనసును ఏకాగ్రత పరుస్తాడు. ఆ ఏకాగ్రత పరచటం వల్ల దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారము, ఆ దానిని ప్రజ్ఞ అంటారు, ఇంటెలిజెన్స్ అంటారు, జ్ఞానము అంటారు. ఆ విషయాల పట్ల సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అదే సమాధి స్థితికి దారితీస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఆ ఫలితము రావాలి అంటే ఆ ఫలితము సాధించడానికి అవసరమైనటువంటి సంకల్పం మీద ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. దానిని మనసు పెట్టాలి. ఆ మనసు పెట్టినప్పుడు అది మొత్తం కూడా ఆ శక్తి అంతా కూడా ఆ సంకల్పానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే మనకు మెదులుతూ ఉంటుంది. దాని మీదే మనం ఏకాగ్రత పరుస్తూ ఉంటాం. ఆ పరచటం వల్ల దానికి సంబంధించిన విషయాలన్నీ తెలిసిపోయి దానికి సంబంధించిన ఫలితము కూడా మనకి వస్తుంది అనేది ఇక్కడ సదేహముతో ఉన్నటువంటి వ్యక్తులకి ఇది సాధ్యమవుతుంది అని అంటారు. ఇప్పుడు కూడా మనం సమాధి గురించి పతంజలి సూత్రాలు తెలుసుకోవాలి అంటే మనకు ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం మనకి ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉండటం వలన నేను చెప్పే విషయాలు మీకు వెళ్తూ ఉంటాయి, మీరు ఆలోచిస్తూ ఉంటారు, దానికి అనుగుణంగా దాని మీద